కలిసి ఉంటే ఎదుగుదల ఉండదని ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొందరు నాయకులు భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎదుగుబొదుగు ఉండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చెబుతున్నారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఏపీ బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే మంచిదంటున్న నాయకులు ఏపీలో పార్టీని టీడీపీ ఎదగనీయడం లేదంటున్న బీజేపీ శ్రేణులు పదవుల పంపకంలోనూ అన్యాయం జరుగుతోందని ఆరోపణలు పొత్తుపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నాయకత్వం కొంతమంది బీజేపీ నేతలు టీడీపీకి వంతపాడడంపై ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ మిత్రపక్షాలు టీడీపీ బీజేపీ మధ్య లుకలుకలు తీవ్రమవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీని టీడీపీ అన్యాయం చేస్తోందని ఏపీ కమల్నాథులు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. గడిచిన 3 ఏళ్లుగా ఎదగనీయకుండా టీడీపీ చేస్తున్న చర్యలను సాక్ష్యాధారాలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. జన్మభూమి కమిటీలు, నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీ నాయకులను పక్కన పెడుతున్న తీరును కూడా వివరించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న నిధులను చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు తమ జేబుల్లోంచి తీసి ఖర్చు చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న వైనాన్ని ఏపీకి చెందిన కొందరు కమల్నాథులు అమిత్ షాకు వివరించినట్టు సమాచారం. ఉపాధి హామీ పథకం, పోలవరం నిధులు, రహదారుల నిర్మాణం, విద్యా సంస్థలు, ఏపీకి కేటాయిస్తున్న నిధులకు సంబంధించి ఎక్కడా ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకపోవడం, కనీసం ప్రచారంలో మోదీ ఫోటో కూడా పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు. గ్రామ, మండల స్థాయిలో బీజేపీ నాయకులకు పనులు జరగకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారనే విషయాన్ని కూడా ప్రధానంగా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు కొంతమందితో తెర వెనుక నుంచి బీజేపీని ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కింది స్థాయి క్యాడర్ అయితే మాత్రం సంతృప్తికరంగా లేరు అనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. దాంట్లో ఎందుకంటే ఆ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చాం. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా పర్సూ చేస్తూ ఉన్నారు. అలయన్స్ అనేటువంటి భావనే తప్ప కార్యకర్తలకైతే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకైతే కింది స్థాయిలో ఆ భావన అయితే లేదు. ఆ విషయాన్ని మరి అమిత్ షా గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆయన కోఆర్డినేషన్ కమిటీ ఒకటి వేసినారు. ఆ కమిటీ మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అవమానాలు భరిస్తూ టీడీపీతో పొత్తు కొనసాగించడం కన్నా బయటకు వెళ్లిపోవడం మేలనే అభిప్రాయాన్ని బీజేపీ నాయకులు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయడం కంటే ఒంటరిగా పోటీ చేస్తే బెటర్ అనే అభిప్రాయాన్ని వారు బీజేపీ పెద్దలకు సూచించారు. కొంతమంది బీజేపీ నాయకులు టీడీపీ నేతల వలె వ్యవహరిస్తూ స్వంత లాభాన్ని చూసుకుంటూ పార్టీని నిర్లక్ష్యం చేస్తున్న తీరును అమిత్ షాకు వివరించారు. ఈ విషయాలు విన్న అమిత్ షా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ తనకు తెలుసని, టీడీపీతో పొత్తు విషయమై కార్యకర్తల అభిప్రాయం మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.